ఐపీఎల్ 2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ హార్దిక్ మాత్రం 5 వికెట్లతో చెలరేగాడు. పాండ్యా తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్లో ఇది తొలి 5 ఆల్ వికెట్ కావడం గమనార్హం. ఐపీఎల్లో కాదు, టీ20లోనే అతడికి మొదటి 5 వికెట్ హాల్. తద్వారా పలు అరుదైన రికార్డులను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో 5 వికెట్ హాల్ సాధించిన తొలి కెప్టెన్గా పాండ్యా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్ రిచ్ లీగులో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా హార్దిక్ రికార్డులోకి ఎక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు కెప్టెన్గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.